సో ఫ్రెండ్స్, మనకి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో మనకి ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి చూద్దాము. సో దానికన్నా ముందు టెక్స్టైల్ ఇండస్ట్రీ మనం చూడాలంటే మనకి ఒక రా మెటీరియల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కానీ వూల్ కానీ. సో ఈ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే దాని నుంచి ఫైబర్ తయారు చేసి ఆ ఫైబర్ నుంచి కంప్లీట్ ఫ్యాబ్రిక్ దాకా ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తారు వీళ్ళు అంటే రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని ఫైబర్ ప్రొడక్షన్కి పంపిస్తారన్నమాట. ఫైబర్ ప్రొడక్షన్ అంటే ఆ రా మెటీరియల్ నుంచి థ్రెడ్స్ తీయడం అన్నమాట. అంటే ఫైబర్స్ దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం. దాని తర్వాత ఏం చేస్తారు, దాన్ని స్పిన్నింగ్కి పంపిస్తారు. స్పిన్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే మనకి యాన్. యాన్ అంటే తెలుగులో నూలు. తర్వాత ఆ యాన్ని తీసుకెళ్ళి వీళ్ళు వీవింగ్కి పంపిస్తారు. అంటే చేనేత కార్మికులు ఉంటారు కదా, అంటే వాళ్ళు అంతకుముందు హ్యాండ్తో చేసేవాళ్ళు, హ్యాండ్లూమ్స్. ఇప్పుడు డైరెక్ట్గా మెషిన్తో చేస్తున్నారు కాబట్టి మెషిన్ లూమ్స్కి పంపిస్తారనమాట. సో ఇక్కడ మనకు ఒక కంప్లీట్ ఫ్యాబ్రిక్ అనేది తయారవుతుంది. తర్వాత ఏం చేస్తారు, దాన్ని డిఫరెంట్ కలర్స్ కానీ వాటికైనా ఏమన్నా ఫినిషింగ్స్ కానీ ఇవ్వడానికి నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారనమాట. సో ఇక్కడ డైయింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ తయారయ్యి మనకి లాస్ట్కి ఒక గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్కి పంపిస్తారు. అంటే అతను ఆ వచ్చిన కంప్లీట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ చేయడము, అంటే అతనికి అనుకూలమైన మార్కెట్కి అనుకూలమైన స్టిచ్చింగ్ చేసి ఫైనల్గా గార్మెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో జరిగే ప్రాసెస్. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి చూసుకున్నట్లయితే అది మన ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఎకానమీకి అది ఒక యూనిక్ పొజిషన్ పోషిస్తుంది. ఎందుకంటే దాని నుంచి మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది అండ్ అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ కూడా మనకి వస్తున్నాయి అన్నమాట. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ విచ్ ఈస్ సెల్ఫ్ రిలయంట్. అంటే మన దగ్గర ఉన్న రా మెటీరియల్తోనే అది కంప్లీట్గా ఒక ఫినిష్డ్ గుడ్ అనేది తయారవుతుంది కాబట్టి ఇది సెల్ఫ్ రిలయంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఆ ఫినిష్డ్ గుడ్స్ కోసం మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం కూడా లేదు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనం ఫస్ట్ కాటన్ టెక్స్టైల్ గురించి చూసుకున్నట్లయితే మనము ఏన్షియంట్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఏన్షియంట్ టైమ్స్లో కాటన్ టెక్స్టైల్స్ అనేవి వాళ్ళు హ్యాండ్తో స్పిన్ చేసేవాళ్ళు అనమాట. అంటే హ్యాండ్లూమ్ వేవింగ్ టెక్నిక్స్, అంటే చేనేత కార్మికులు వాళ్ళు మగ్గం సహాయంతో టెక్స్టైల్స్ని తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ 18th సెంచరీ అంటే 18వ శతాబ్దం తర్వాత ఏమవుతుంది అంటే పవర్ లూమ్స్ అనేవి వచ్చినాయి. అంటే మెషిన్స్తోనే క్లాత్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ కొలోనియల్ పీరియడ్ అప్పుడు మనకి ఒక చాలా పెద్ద ఎదురు దెబ్బ అనేది తగలడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్గా ఇంగ్లాండ్ నుంచి మిల్ మేడ్ క్లాత్ వచ్చేసి మనకి కాంపిటీషన్గా నిలిచిందనమాట. సో మన భారతదేశంలో ఫస్ట్ సక్సెస్ఫుల్ టెక్స్టైల్ మిల్ ఎక్కడ స్థాపించారంటే ముంబైలో 1854లో స్థాపించారు. సో అప్పటికే 2 వరల్డ్ వార్లు, 2 ప్రపంచ యుద్ధాలు యూరోప్లో ఫైట్ చేయడం వల్ల ఇండియా అనేది అప్పుడు బ్రిటిష్ కాలనీ కాబట్టి యూకేలో మనకి క్లాత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ఈ క్లాత్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి బూస్టింగ్ అనేది చాలా అవసరమైంది. మనకి ఎర్లీ ఇయర్స్లో చూసుకున్నట్లయితే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మెయిన్గా మహారాష్ట్ర అండ్ గుజరాత్ దగ్గర ఎక్కువగా అంటే ఆ బెల్ట్స్ దగ్గర ఎక్కువగా మనం చూస్తూ ఉండేవాళ్ళమాట. ఎందుకంటే మనము అవైలబిలిటీ ఆఫ్ రా కాటన్, అంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఏదైతే రా కాటన్ ఉందో దాన్ని చూసుకోవాలి. మార్కెట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ వివిధ రకాలమైన లేబర్, క్లైమేట్ ఇవన్నీ కూడా మనము చూసుకోవాలన్నమాట. తర్వాత వాటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉండే విధంగా మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవన్నమాట. సో ఈ ఇండస్ట్రీకి మెయిన్గా అగ్రికల్చర్తో చాలా లింకేజ్ అనేది ఉంది. ఎందుకు, ఇప్పుడు ఫస్ట్ మనకి ఒక కాటన్ ఫ్యాబ్రిక్ కావాలంటే ఏం చేయాలంటే కాటన్ బాల్స్ అనేవి ఫస్ట్ కావాలి కదా. సో ఆ కాటన్ బాల్ కావాలంటే ఏంటి, ఫార్మరే దాన్ని పండించాలి. సో ఫార్మర్ దాన్ని పండించాలంటే అతను విత్తనాలు వేసి పెస్టిసైడ్స్ అండ్ ఇరిగేషన్ ఇవన్నీ చూసుకొని మొత్తం పంట చేతికి వచ్చిన తర్వాత కాటన్ బాల్స్ని ప్లక్ చేయడానికి ప్లక్కర్స్ అండ్ వర్కర్స్ కావాలి. అండ్ దీనికి డిఫరెంట్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి అన్నమాట. గిన్నింగ్, స్పిన్నింగ్, వేవింగ్ ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ అన్నమాట. నెక్స్ట్ డైయింగ్, డిజైనింగ్, ప్యాకింగ్, టైలరింగ్ అండ్
సీవింగ్. సో ఇవన్నీ ఆల్రెడీ మనం పైన దీంట్లో డిస్కస్ చేసుకున్నాం కదా టెక్స్టైల్ ఇండస్ట్రీ దీంట్లో. సో అదే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు మనకి. నెక్స్ట్ వచ్చేసి చేత్తో నేసిన ఖాదీ క్లాత్ ఏదైతే ఉందో అది ఒక లార్జ్ స్కేల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీవర్స్కి వాళ్ళ ఇంట్లో నుంచే తయారు చేయొచ్చు, అండ్ అలాగే కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ప్రొడ్యూస్ అయిన యాన్ ఏదైతే ఉందో నూలు, అది జపాన్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ వేరే కంట్రీస్ కాటన్ మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. అవేంటంటే యుఎస్ఏ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. ఇవన్నీ మన దగ్గర ప్రొడ్యూస్ అయిన కాటన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మన వరల్డ్లో స్పిన్నింగ్ మిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మన ఇండియా గట్టి కాంపిటీషన్ ఇస్తూ ఉంటుంది. అండ్ అన్ని రకాలైన ఫైబర్స్ మనము ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి ఒక మ్యాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇండియాలో కాటన్, వూల్ అండ్ సిల్క్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మనకి ఇచ్చారు. సో ఒక్కసారి మీరు ఈ వీడియో పాజ్ చేసుకొని మీరు వాటిని చూడండి. అండ్ మనకి ఈ సెక్టర్లో మేజర్గా మనము ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నామంటే పవర్ సప్లై దగ్గర, అండ్ మెషినరీ కూడా మనం అప్గ్రేడ్ చేయకపోవడము, అండ్ లేబర్ ప్రాబ్లమ్స్, అండ్ అలాగే సింథటిక్ ఫైబర్ ఇండస్ట్రీస్ నుంచి స్టిఫ్ కాంపిటీషన్ రావడం అనేది మనకి ఈ సెక్టర్లో కొన్ని ఎదురయ్యే ఇబ్బందులు. నెక్స్ట్ వచ్చేసి జూట్ టెక్స్టైల్స్. మన భారతదేశము లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ అండ్ జూట్ గూడ్స్. ఆల్దో మనము ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్స్పోర్ట్ చేయడం మాత్రం వరల్డ్లో ఫస్ట్ కంట్రీ బంగ్లాదేశ్, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం అనమాట. సో జూట్ని తెలుగులో జనపనార అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మిల్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే అవి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నాయి. మెయిన్లీ హూగ్లీ రివర్ బెల్ట్ దగ్గర అవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ద ఫస్ట్ జూట్ మిల్ ఎక్కడ సెటప్ చేశారంటే కోల్కతాలో రిష్టా అనే ఏరియాలో 1855లోనే సెటప్ చేశారనమాట. బట్ ఆఫ్టర్ 1947 ఎప్పుడైతే మనకి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ రెండు డివైడ్ అయినాయి కదా. సో ఈస్ట్ పాకిస్తాన్నే బంగ్లాదేశ్ అని చెప్పేసి పిలుస్తుంటాం కదా. సో ఆ బంగ్లాదేశ్లోనే మనకి 3/4 ఆఫ్ ద జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియా అటు సైడ్ వెళ్ళిపోయింది అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హ్యూగ్లీ బేసిన్ దగ్గర లొకేషన్ అంటే జూట్ ప్రొడక్షన్కి రీజన్ మెయిన్గా ఏంటంటే మనకి అక్కడ వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మనకి అబండెంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మనకి గుడ్ రైల్వే నెట్వర్క్ కూడా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, అండ్ రోడ్ వేస్ కూడా అవైలబుల్, అండ్ అలాగే వాటర్ వేస్ త్రూ కూడా మనము జూట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి రా జూట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి మనకి ప్లెంటీ ఆఫ్ వాటర్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లేబర్ కూడా మనకి వెస్ట్ బెంగాల్లో చాలా చీప్గా దొరుకుతారు. ఇన్ కేస్ వెస్ట్ బెంగాల్లో దొరకకపోయినా మనకి బీహార్, ఒడిస్సా అండ్ యూపీ నుంచి కూడా చాలా తక్కువ కాస్ట్కే మనకి లేబర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో కోల్కతా యాజ్ ఎ లార్జ్ అర్బన్ సెంటర్ ప్రొవైడ్స్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ టు ఎక్స్పోర్ట్ జూట్ గూడ్స్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో మనకి వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్ కోల్కతా కాబట్టి కోల్కతాలోనే మనకి మేజర్గా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ పోర్ట్ రిలేటెడ్ ఫెసిలిటీస్ అన్నీ అవే చూసుకుంటూ ఉన్నాయి. బట్ కొన్ని ఛాలెంజెస్ కూడా వీళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి కాంపిటీషన్ ఒకటి, లైక్ బ్రెజిల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, థాయిలాండ్, వీటి నుంచి కాంపిటీషన్. అండ్ అలాగే గవర్నమెంట్ ఏం చేసింది అంటే జూట్ అనేది కొంచెం ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఇంటర్నల్ డిమాండ్ కూడా మనకి బాగా ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే పాలసీస్లో జూట్ ప్యాకేజింగ్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి చెప్పారనమాట. సో మనకి మెయిన్ మార్కెట్స్ ఏవి అంటే యుఎస్ఏ, కెనడా, గానా, సౌదీ అరేబియా, యూకే అండ్ ఆస్ట్రేలియా.
ఎందుకంటే జూట్ అనేది ఈకో ఫ్రెండ్లీ అండ్ అలాగే బయోడిగ్రేడబుల్ కాబట్టి దీనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటుంది అన్నమాట ఫ్యూచర్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఇండస్ట్రీస్. సో షుగర్ వచ్చేసి మన ప్రపంచంలో ఇండియా 2వ స్థానంలో ఉందన్నమాట ప్రొడక్షన్ ఆఫ్ షుగర్లో. బట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది దేంట్లో, ప్రొడక్షన్ ఆఫ్ గుర్ అండ్ కన్సారి. గుర్ అంటే నథింగ్ బట్ మనకి జాగరి అని చెప్పి పిలవచ్చు, అంటే బెల్లం అని చెప్పేసి అర్థం. అండ్ అలాగే కన్సారి, ఈ రెండు ఏంటంటే షుగర్కి సబ్స్టిట్యూట్స్, అంటే వాటి షుగర్ బదులుగా వాడేది బెల్లం అండ్ కన్సారి. సో కాన్సారి అంటే మెయిన్గా ఏం చెప్పుకోవచ్చు అంటే అది ఒక అన్రిఫైన్డ్ షుగర్ అనమాట, అంటే దాంట్లో ఏమి కెమికల్స్ కానీ ఎడిటివ్స్ కానీ కలపరు. సో దాన్ని కన్సారి అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద షుగర్ మిల్స్ మనకి ఇండియాలో ఎక్కడున్నాయంటే యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, గుజరాత్, పంజాబ్, హర్యానా అండ్ మధ్యప్రదేశ్. బట్ వీటిలలో 60% ఆఫ్ ద మిల్స్ అనేది యూపీ అండ్ బీహార్లోనే ఉన్నాయి మనకి. సో ఇది ఒక సీజనల్ ఇండస్ట్రీస్ అని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే మనకి షుగర్ కేన్ అనేది ఓన్లీ ఒక సీజన్లోనే ఎక్కువగా పండిస్తూ ఉంటారు కాబట్టి మనకి ఆ కేన్ నుంచే షుగర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఇది ఒక సీజనల్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మోస్ట్లీ కోఆపరేటివ్ సెక్టర్కి సూట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ రీసెంట్ ఇయర్స్లో మనము చూసుకుంటూ ఉంటే ఈ మిల్స్ని ఇందాక పైన డిస్కస్ చేసుకున్న ఏరియాస్లో కాకోకుండా మనకి వెస్టర్న్ సైడ్కి ఎక్కువగా వెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు, ఎస్పెషల్లీ మహారాష్ట్ర. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన కేన్ ఏదైతే ఉందో దాంట్లో సూక్రోజ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది కాబట్టి వెస్టర్న్ సైడ్లో మనకి ఆ కేన్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ కాలం వరకు లభిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ద కోఆపరేటివ్స్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ది స్టేట్స్. సో పైన కూడా మనకి కోఆపరేటివ్ సెక్టర్ గురించి ఇచ్చారు. సో కోఆపరేటివ్ సెక్టర్ అంటే నథింగ్ బట్ ఈ సెక్టార్స్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ప్రొడక్షన్ నుంచి చూసుకొని ఎండ్ ప్రోడక్ట్ వరకు వీళ్ళే కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరీ ప్రొడక్షన్ కానీ లేకపోతే హ్యాండ్లూమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కోఆపరేటివ్ సెక్టర్స్ అనమాట. దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అమూల్ మిల్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టర్. అండ్ దీంట్లో మేజర్గా ఛాలెంజెస్ ఏంటంటే ఇది సీజనల్ అని చెప్పేసి చెప్పుకున్నాము అదొకటి. అండ్ అలాగే ఓల్డ్ మెథడ్స్ అండ్ ఇన్ఎఫిషియెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకా వాళ్ళు వాడుతున్నారు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిలే అవ్వడము, ఇవన్నీ సమ్ ఆఫ్ ద మనకి మేజర్ ఛాలెంజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో దీని యొక్క డెఫినేషన్ కనుక తీసుకుంటే మనకి ఇండస్ట్రీస్ ఏవైతే మినరల్స్ అండ్ మెటల్స్ని రా మెటీరియల్స్గా యూజ్ చేస్తూ ఉంటాయో వాటినే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఒక బేసిక్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఐరన్ అండ్ స్టీల్ అనేది మనకి ఇంజనీరింగ్ గూడ్స్లో, కన్స్ట్రక్షన్ మెటీరియల్లో, డిఫెన్స్లో, మెడికల్, టెలిఫోనిక్, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అండ్ అదర్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో మనము ఐరన్ అండ్ స్టీల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి తీసుకొని చిన్న చిన్న ఇండస్ట్రీస్ వరకు ప్రతి ఒక్కరికి ఐరన్ అండ్ స్టీల్ అనేది అవసరం. సో హెవీ, మీడియం అండ్ లైట్ ఇండస్ట్రీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి దీని యొక్క బేసిక్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇంకోటి దీన్ని మనము హెవీ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటాము, ఎందుకంటే దీని నుంచి ప్రొడ్యూస్ అయిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే రా మెటీరియల్స్ నుంచి తీసుకొని ఫినిష్డ్ గుడ్ వరకు ఇవన్నీ చాలా హెవీ అండ్ బల్కీగా ఉంటాయి కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్లో ముఖ్యంగా ఏమేమి కావాలంటే మనకి ఐరన్ ఓర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కోకింగ్ కోల్ ఆర్ దాన్నే మెటలర్జికల్ కోల్ అంటారు. అండ్ లైమ్ స్టోన్,
ఇవన్నీ 4:2:1 రేషియోలో మనకి అవసరం అనమాట స్టీల్ ప్రొడక్షన్ అండ్ ఐరన్ ప్రొడక్షన్లో. అండ్ సమ్ క్వాంటిటీస్ ఆఫ్ మ్యాంగనీస్ కూడా మనకి ఆ స్టీల్ని చాలా హార్డ్గా తయారు చేయడానికి, అంటే చాలా దృఢంగా తయారు చేయడానికి అవసరం అన్నమాట. అండ్ 2018లో చూసుకున్నట్లయితే 106.5 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ స్టీల్ అనేది ఇండియా ప్రొడ్యూస్ చేసింది. అండ్ మన ప్రపంచంలోనే రెండో స్థాయిలో నిలిచిందనమాట. అండ్ అలాగే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్పాంజ్ ఐరన్ కూడా మన ఇండియానే. బట్ కన్జంప్షన్ ఆఫ్ స్టీల్ అంటే మన ఇండియా ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది స్టీల్ అంటే ఓన్లీ 70.9 kg పర్ యానం. బట్ మన వరల్డ్ యావరేజ్ చూసుకుంటే 224.5 kgs. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు. టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫినిష్డ్ స్టీల్ ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే 2013 నుంచి 2018 వరకు మనకి చార్ట్ ఇవ్వడం జరిగింది. సో 2014 నుంచి చూసుకున్నట్లయితే 13-14 నుంచి మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి సడన్గా 2017-18లో మనకి డిక్రీజ్ అయిపోవడం జరిగింది మనం ఇక్కడ. అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా మనకి ఇక్కడ ఒక ప్రాసెస్ ఇచ్చారు. సో మీరు కూడా ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ మన ఇండియాలో మేజర్గా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మోస్ట్లీ ఈస్టర్న్ పార్ట్స్కే మనము చూసుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి వీడియో పాజ్ చేసుకొని మీరు చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా ఉండి అవి ప్రతి ఒక్క ప్రాసెస్ని ఒకటే దగ్గర మేనేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకటే దగ్గర హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొక్యూరింగ్ దగ్గర నుంచి రోలింగ్ అండ్ షేపింగ్ వరకు వాళ్ళు ఒకటే కాంప్లెక్స్లో తయారు చేస్తూ ఉంటారు అనమాట. వాటిని ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టీల్ సప్లై అనేది సెయిల్ నుంచి వస్తుంది. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో 1950స్లో చూసుకున్నట్లయితే చైనాను ఇండియా పోటాపోటీగా సేమ్ క్వాంటిటీ ఆఫ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసింది. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే చైనా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ అండ్ చైనా ఈజ్ ఆల్సో ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మన ఇండియాలో ఎక్కువ మొత్తం అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూలో. ఎందుకంటే ఈ ఏరియాకి మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆ ఏరియాలో మనకి ఐరన్ ఓర్ అనేది చాలా తక్కువ కాస్ట్కి లభిస్తుంది. అండ్ హై గ్రేడ్ మెటీరియల్స్, రా మెటీరియల్స్, చీప్ లేబర్ అండ్ అలాగే మనకి మార్కెట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉండడం వల్ల చోటా నాగ్పూర్ ప్లాట్యూలో ఎక్కువ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి ఇండియాలో. సో ఇండియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో మన ఇండియా మన ప్రపంచంలో ఒక ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూసింగ్లో చాలా ఇంపార్టెంట్. కానీ దాని నుంచి మనము చాలా ఎక్కువగా రాణించలేకపోతున్నాము. ఎందుకంటే మనకి కోకింగ్ కోల్ ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్గా అవైలబుల్ అవ్వడము అండ్ లేబర్ కూడా చాలా తక్కువగా లభించడము అండ్ ఎనర్జీ సప్లైంగ్ కూడా మనకి ఇర్రెగ్యులర్గా ఉండడము, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇలాంటివి మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఫిగర్ 6.5 ఏం చెప్తుందంటే క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అండ్ చైనా. సో ఇండియాకి చైనాకి మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి 18 వరకు చైనా అంచెలంచెలుగా ఎదుగుతూ పోయింది. బట్ ఇండియా మాత్రం ఆల్మోస్ట్ సేమ్ మెయింటైన్ చేసిందనమాట.
ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే స్టీల్ ఏదైతే ఉందో మన కంట్రీలో అవి మన డొమెస్టిక్ డిమాండ్స్ కోసం సరిపోతున్నాయి. బట్ మనకి ఇంకా అవసరం కాబట్టి మనము గుడ్ క్వాలిటీ ఆఫ్ స్టీల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం వేరే కంట్రీస్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్కి మేజర్ బూస్ట్ ఎక్కడ వచ్చిందంటే లిబరలైజేషన్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల దీనికి ఒక మంచి బూస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఆంటర్ప్రినియర్స్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి మనము ఇంకా దీనికి ఎక్కువ రీసోర్సెస్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవసరం ఉంది. అండ్ ఈ ప్రొడక్షన్ని మనం వేరే కంట్రీస్తో కాంపిటేటివ్గా ఉండాలంటే మనం ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం స్మెల్టింగ్. సో ఇది మన భారతదేశంలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెటలర్జికల్ ఇండస్ట్రీ. ఎందుకు అంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ రెసిస్టెంట్ టు కరోజన్ అంటే తుప్పు పట్టదు అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అండ్ దీన్ని మ్యాల్యబుల్ అంటే మనము థిన్ షీట్స్ కింద వీటిని స్ప్రెడ్ చేయొచ్చు అండ్ బికమ్ స్ట్రాంగ్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ అదర్ మెటీరియల్స్. సో ఇది మేజర్గా ఎక్కడ వాడతామంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్, యూటెన్సిల్స్ అండ్ వైర్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. అండ్ మనకి స్టీల్, కాపర్, జింక్ అండ్ లెడ్ ఇండస్ట్రీస్లో వీటికి సబ్స్టిట్యూట్గా కూడా వాడుతూ ఉంటాం మనం. సో మన అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్స్ మన కంట్రీలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒడిశా, వెస్ట్ బెంగాల్, కేరళ, యూపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. అల్యూమినియం స్మెల్టింగ్ ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి, ఒక మిల్ యొక్క ఇమేజ్. ఇందాక అది మ్యాల్యబుల్ అని చెప్పాం కదా, అంటే వాటిని థిన్ షీట్స్ కింద డ్రా చేయొచ్చు అని చెప్పాం కదా. సో వాళ్ళు ఈ విధంగా రోల్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో మెయిన్గా మనకి అల్యూమినియం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే బాక్సైట్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. సో బాక్సైట్ అనేది ఓర్, ఆ ఓర్ నుంచి మనం తీసేదే అల్యూమినియం. సో మనకి 4 to 6 tons ఆఫ్ బాక్సైట్ ఉంటే దాని నుంచి మనము 2 tons ఆఫ్ అల్యూమినా అనేది వస్తుంది. ఆ 2 tons ఆఫ్ అల్యూమినా నుంచి మనకి ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి 1 ton ఆఫ్ అల్యూమినియం అనేది లభిస్తుంది అనమాట. సో దాని యొక్క ప్రాసెసింగ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, అంటే ఇండస్ట్రీస్లో అది ఏ విధంగా ప్రాసెస్ అవుతుందని చెప్పేసి. సో ఒక బాక్సైట్ నుంచి అల్యూమినా నుంచి ఫైనల్గా అల్యూమినియం అనేది మనకి ఎండ్ ప్రోడక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇండస్ట్రీస్. సో కెమికల్ ఇండస్ట్రీ అనేది మన భారతదేశంలో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ డైవర్సిఫైయింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి దీంట్లో లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల మనము చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది చూడొచ్చు బోత్ ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ సెక్టార్స్లో. సో మనం కొన్ని ఇనార్గానిక్ కెమికల్స్ చూసుకున్నట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్, అది ఫెర్టిలైజర్స్, సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్స్, అడ్హెసివ్స్, పెయింట్స్, డైస్ ఎట్సెట్రాలో మనకి ఇనార్గానిక్ కెమికల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమికల్స్. ఆర్గానిక్ కెమికల్స్లో పెట్రోకెమికల్స్. సో పెట్రోకెమికల్స్ మనం ఎక్కడ వాడుతూ ఉంటామంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ కానీ, సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్స్, డై స్టఫ్స్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఎట్సెట్రాలో మనము ఆర్గానిక్ కెమికల్స్ వాడుతూ ఉంటాం అన్నమాట. సో అవి ఆయిల్ రిఫైనరీ ఆఫ్ పెట్రోకెమికల్ ప్లాంట్స్ దగ్గరలో మనకి ఇవి లొకేట్ అయిపోయి ఉంటాయి. అండ్ ద కెమికల్ ఇండస్ట్రీ ఈజ్ ఇట్స్ ఓన్ లార్జెస్ట్ కన్జ్యూమర్. నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ. సో ఈ క్లాస్ వచ్చేది కొంచెం బోరింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లో నుంచి కూడా మనము డిస్కస్ చేస్తూనే ఉన్నాము, అవే రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ చెప్పడానికి నాకే ఇంట్రెస్ట్గా లేదు ఫస్ట్లీ, ఇక మీకు వినేటోళ్ళు మీకు ఎట్లుందో నాకు అర్థమవుతలే. సో నెక్స్ట్ వచ్చేసి
ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనేది మనకి అగ్రికల్చరల్ యూస్కి చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఫర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా మనకి చాలా అవసరం. సో మనకి మేజర్గా మన ఇండియాలో నైట్రోజన్ ఫర్టిలైజర్స్, మెయిన్లీ యూరియా అండ్ ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్స్, అమోనియం ఫాస్ఫేట్ అండ్ సమ్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ పొటాష్ని తయారు చేస్తూ ఉంటారు. బట్ పొటాష్ అనేది మన కంట్రీలో అసలు చాలా తక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి మనము వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మేజర్గా ఫర్టిలైజర్ ఇండస్ట్రీ మనకి ఎక్కువగా ఎప్పుడు ఎక్స్పాండ్ అయింది అంటే ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చి మనం హెచ్వైవి సీడ్స్ యూజ్ చేస్తున్నామో అక్కడి నుంచి ఇది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ లైక్ గుజరాత్, తమిళనాడు, యూపీ, పంజాబ్, కేరళ వీటన్నిటికీ ఎక్స్పాండ్ అవ్వడం జరిగిందనమాట. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక కూడా ఫెర్టిలైజర్ ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ ఇండస్ట్రీస్. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లైక్ బిల్డింగ్ హౌసెస్, ఫ్యాక్టరీస్, బ్రిడ్జెస్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, డ్యామ్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి మనకి సిమెంట్ అనేది చాలా అవసరం అన్నమాట. సో ఈ ఇండస్ట్రీకి మెయిన్గా బల్కీ అండ్ హెవీ రా మెటీరియల్స్ అనేది చాలా అవసరం ఉంటాయి. అవేంటివి బల్కీ అండ్ హెవీ రా మెటీరియల్స్ అంటే మనకి లైమ్ స్టోన్, సిలికా అండ్ జిప్సమ్. దీంతో పాటుగా మనకి ఎలక్ట్రిక్ సప్లైకి కోల్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ కూడా చాలా అవసరమై ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఈ ఇండస్ట్రీ మెయిన్గా మనకి గుజరాత్లో ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే మనకి గల్ఫ్ కంట్రీస్కి మన మార్కెటింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ మనం ఎక్కడ సెటప్ చేసామంటే చెన్నైలో. ఇక్కడ సీఫర్ సిమెంట్ అండ్ సీఫర్ చెన్నై 1904లో. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఇండస్ట్రీ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. సో మేజర్గా మన కంట్రీలో గుడ్ క్వాలిటీ ఆఫ్ సిమెంట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మన కంట్రీలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే వేరే కంట్రీస్ లైక్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికా, సౌత్ ఏషియా ఈ కంట్రీస్ కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది మనం చేస్తుంటాం అన్నమాట. సో ఈ ఇండస్ట్రీ అనేది మనం మెయిన్గా ప్రొడక్షన్ అదే రేంజ్లో చేస్తున్నాం అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా అదే రేంజ్లో చేస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో ఇందాక పైన చూసిన ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ని మనము వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకు కావాల్సిన ఇండస్ట్రీ ఏంటి అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇవి వెహికల్స్ని తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట ఫర్ క్విక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆల్సో ప్యాసింజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్స్ కానీ, బస్సెస్, కార్స్, మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇవన్నీ కూడా మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనే తయారవుతూ ఉంటాయి. అండ్ మనకి లిబరలైజేషన్ తర్వాత మనకి కొత్త కొత్త మోడల్స్ అండ్ కొత్త కొత్త డిమాండ్స్ కూడా ఈ మార్కెట్లో పెరగడం మనకి చూస్తూనే ఉన్నాం మనం. సో మేజర్గా మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో మనకి కార్స్ నుంచి 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ వీటన్నిటిని కూడా మనం డే టు డే లైఫ్లో చూస్తూనే ఉంటాము. అండ్ ఈ ఇండస్ట్రీస్ మెయిన్గా ఢిల్లీ, గుర్గాం, ముంబై, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్ అండ్ బెంగళూరులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్. సో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్లీ మనం చూసే టెలివిజన్లో ఉన్న ట్రాన్సిస్టర్ నుంచి మొదలుకొని మనకి టెలిఫోన్స్, సెల్యులర్ టెలికామ్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, రేడార్స్, కంప్యూటర్స్ అండ్ మెనీ అదర్ ఎక్విప్మెంట్స్లో కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ బెంగళూరు మన ఇండియాలో ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దీంతో పాటుగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో అండ్ కోయంబత్తూర్ కూడా సమ్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము వాటి యొక్క ప్రొడక్షన్ గురించి చూసుకున్నాము. బట్ దీనివల్ల వచ్చే లాసెస్ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే
ఈ ఇండస్ట్రీస్ నుంచి మన యొక్క ఇండియా యొక్క ఎకనామికల్గా డెవలప్ అవుతూ ఉంది. అండ్ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది మనము చూస్తూనే ఉన్నాము. బట్ దీనివల్ల మనకి మేజర్గా ల్యాండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అండ్ అలాగే ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ కూడా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే, ఫస్ట్లీ ఎయిర్ పొల్యూషన్. సో మెయిన్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి మనకి వేరియస్ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. సో మనకి మెయిన్గా ఈ ఎయిర్బోర్న్ మెటీరియల్స్లో మనకి ఏముంటాయి అంటే బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి. లైక్ డస్ట్ కానీ, స్ప్రేస్ మిస్ట్ కానీ, లేకపోతే స్మోక్ కానీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్లీ మనము స్మోక్ గురించి చూసుకున్నట్లయితే, స్మోక్ ఈజ్ ఎమిటెడ్ బై ద కెమికల్ అండ్ పేపర్ ఫ్యాక్టరీస్, అలాగే బ్రిక్ కిల్స్ నుంచి, రీఫైనరీస్ అండ్ స్మెల్టింగ్ ప్లాంట్స్, వీటన్నిటి నుంచి. సో దాంతోపాటుగా మనము ఫాసిల్ ఫ్యూయల్స్ కూడా బర్న్ చేస్తూ ఉంటారు, లైక్ స్మాల్ ఫ్యాక్టరీస్. అండ్ వాళ్ళు ఏంటంటే ఈ పొల్యూషన్ నార్మ్స్ని ఇగ్నోర్ చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిటిలో ఏంటంటే కొన్ని టాక్సిక్ గ్యాసెస్ కూడా లీక్ అవడం వల్ల అక్కడున్న చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మనకి తెలుసు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి వైజాగ్లో కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇయర్లోనే. సో మేజర్గా ఎయిర్ పొల్యూషన్ వల్ల ఒక హ్యూమన్ యొక్క హెల్త్, అలాగే యానిమల్స్, ప్లాంట్స్, బిల్డింగ్స్ అండ్ అట్మాస్ఫియర్ కూడా పాడైపోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పొల్యూషన్. సో మేజర్గా వాటర్ పొల్యూషన్ మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్టెస్ ఏవైతే ఉన్నాయో అవి రివర్స్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మేజర్గా మనము దీనికి కారణం ఎవరు అని చూసుకున్నట్టయితే, పేపర్ ఇండస్ట్రీ, పల్ప్, కెమికల్, టెక్స్టైల్ అండ్ డైయింగ్ ఇండస్ట్రీ, పెట్రోలియం రీఫైనరీస్, ట్యానరీస్ అండ్ ఎలక్ట్రోప్లేటింగ్ ఇండస్ట్రీస్. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఆ కంట్రీస్ని ఆ యొక్క ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే డైస్, డిటర్జెంట్స్, యాసిడ్స్, సాల్ట్ అండ్ హెవీ మెటల్స్ లైక్ లెడ్ అండ్ మెర్క్యూరీ కూడా అండ్ ఫెర్టిలైజర్, సింథటిక్ కెమికల్స్ విత్ కార్బన్, ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ఎట్సెట్రాని వాటర్ బాడీస్లో కలిపేస్తూ ఉంటారనమాట. అండ్ వీటితో పాటుగా మనకి ఫ్లై యాష్, ఫాస్ఫోజిప్సమ్ అండ్ ఐరన్ అండ్ స్టీల్ స్లాగ్స్ కూడా మనకి సాలిడ్ వేస్టేజ్ అని చూసుకోవచ్చు. సో వీటి వల్ల మనకి వాటర్ కూడా పొల్యూట్ అవుతూ ఉంది. అండ్ ఆ వాటర్ తాగినట్లయితే యానిమల్స్ కానీ, అక్కడ ఉన్న జనాలు కానీ చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ పొల్యూషన్. సో థర్మల్ పొల్యూషన్ నుంచి మనకి హాట్ వాటర్ అక్కడ దగ్గరలో ఉన్న రివర్స్ అండ్ పాండ్స్కి మరలిస్తూ ఉంటారు అనమాట, అవి కూల్ కాకముందే. సో దానివల్ల మనకి అక్వాటిక్ లైఫ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చిన వేస్ట్లు, అండ్ అలాగే న్యూక్లియర్ అండ్ వెపన్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్, వీటి నుంచి మనకి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే బర్త్ డిఫెక్ట్స్ అండ్ మిస్క్యారేజెస్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో సాయిల్ అండ్ వాటర్ పొల్యూషన్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఇట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, డంపింగ్ ఆఫ్ వేస్ట్, స్పెషల్లీ గ్లాస్ కానీ, హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ కానీ, నెక్స్ట్ ప్యాకేజింగ్ కానీ, సాల్ట్స్ కానీ అండ్ గార్బేజ్, ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే అక్కడున్న సాయిల్ అనేది యూజ్లెస్ అయిపోతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ సాయిల్ అంటే ఆ సాయిల్ మీద ఉన్న ఈ వేస్ట్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ వర్షం నీళ్ళు వచ్చేసి గ్రౌండ్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది అండ్ గ్రౌండ్ వాటర్లో మిక్స్ చేస్తుంది, కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా కంటామినేట్ అయిపోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ పొల్యూషన్. సో నాయిస్ పొల్యూషన్ అంటే మనందరికీ తెలుసు, చాలా ఇరిటేటింగ్ అండ్ చాలా కోపం వస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మనకి హియరింగ్ ఇంపైర్మెంట్, అంటే చెవిటి వాళ్ళు అయిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనకి హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మనకి కొన్ని ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయని చెప్తున్నాను అనమాట.
నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఈ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్లీ ఏం చెప్తున్నారంటే ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్ ఆఫ్ వేస్ట్ వాటర్ డిశ్చార్జ్డ్ బై our industry pollutes 8 times the quantity of fresh water. అంటే ఈ ఇండస్ట్రీస్ నుంచి మనకి రిలీజ్ అయ్యే 1 లీటర్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది మన ఫ్రెష్ వాటర్ని 8 times ద ఫ్రెష్ వాటర్, అంటే ఆ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 8 liters ఆఫ్ ఫ్రెష్ వాటర్ని డిస్ట్రాయ్ చేస్తుందంటే ఖరాబ్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో దానికన్నా ముందు మనం ఒకసారి ఇమేజ్ చూసుకుంటే సమ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ మనకి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఇక్కడ మ్యాప్లో ఇచ్చారు. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని వాటిని చూడండి. ఇప్పటికే వీడియో చాలా బోరింగ్గా ఉంది. సో దీన్ని అరికట్టాలంటే మనము ఏం చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని మెజర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మినిమైజింగ్ ద యూజ్ ఆఫ్ వాటర్ ఫర్ ప్రాసెసింగ్ బై రీయూజింగ్ అండ్ రీసైక్లింగ్ ఇట్ ఇన్ 2 or more సక్సెసివ్ స్టేజెస్. సో ఈ వాటర్ మనకి ఇండస్ట్రీస్లో ఏం చేయాలంటే అదే వాటర్ని 2 or 3 times సక్సెసివ్ స్టేజెస్లో యూజ్ చేయండి, కావాలంటే మీరు రీసైకిల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ కూడా యూజ్ చేసి మీ యొక్క వాటర్ రిక్వైర్మెంట్స్ని మీరు తీర్చుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రీటింగ్ హాట్ వాటర్ అండ్ ఎఫ్లూయెంట్స్ బిఫోర్ రిలీజింగ్ దెమ్ ఇంటూ రివర్స్ అండ్ పాండ్స్. సో మనకి రివర్స్ అండ్ పాండ్స్లోకి రిలీజ్ చేసే ముందు వాటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాగా? ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వాలి బై మెకానికల్ మీన్స్. దీంట్లో స్క్రీనింగ్, గ్రైండింగ్, ఫ్లక్యులేషన్ అండ్ సెడిమెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత దీన్ని బయాలజికల్ ప్రాసెస్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాలి. థర్డ్ వచ్చేసి బయాలజికల్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా దీనికి మనకి ట్రీట్మెంట్ చేసి అండ్ దీని ద్వారా మనము ఆ వాటర్ని రీసైకిల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ అనేది జనరల్గా వాటర్ అనేది చాలా ఎక్కువ అవసరం పడుతుంటుంది కాబట్టి గ్రౌండ్ వాటర్లో ఉన్న రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా యూజ్ చేసేస్తూ ఉంటారనమాట. దీనివల్ల గ్రౌండ్ వాటర్కి థ్రెట్ అంటే ముప్పు పొంది ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనము లీగల్లీ రెగ్యులేట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎయిర్లో పార్టికులేట్ మ్యాటర్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలంటే మనము ఫ్యాక్టరీస్ దగ్గర స్మోక్ స్టాక్స్ కానీ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్ కానీ ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్, స్క్రబ్బర్స్ అండ్ ఇనర్షియల్ సపరేటర్స్ కూడా మనము ప్లేస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే స్మోక్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై యూజింగ్ ఆయిల్ ఆర్ గ్యాస్ ఇన్స్టెడ్ ఆఫ్ కోల్ ఇన్ ద ఫ్యాక్టరీస్. సో మనము ఫ్యాక్టరీస్ నుంచి చాలా నల్ల పొగ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా, అది మెయిన్గా కోల్ యూజ్ చేయడం వల్ల వస్తూ ఉంటుంది అనమాట. సో దాని బదులు మీరు ఆయిల్ ఆర్ గ్యాస్ యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేసేటప్పుడు వాటికి జనరేటర్స్ ఏదైతే ఫిక్స్ చేస్తామో వాటికి సైలెన్సర్స్ ఫిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మెషినరీ క్యాన్ బి రీడిజైన్ టు ఇంక్రీజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ నాయిస్. సో ఏదైతే మనకున్న పాత మెషినరీని వాళ్ళు మళ్ళీ డిజైన్ చేసి ఎనర్జీని బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేసే విధంగా అండ్ అలాగే నాయిస్ తగ్గించే విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మనకి. అండ్ నాయిస్ అబ్జార్బింగ్ మెటీరియల్ మే బి యూజ్డ్ అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ యూజ్ ఆఫ్ ఇయర్ ప్లగ్స్ అండ్ ఇయర్ ఫోన్స్. సో నాయిస్ అబ్జార్బింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది, మనం ఇయర్ ఫోన్స్ అండ్ ఇయర్ ప్లగ్స్ బదులు అది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎన్టీపీసీ గురించి ఇచ్చారనమాట. మన ఇండియాలో మేజర్ పవర్ ప్రొవైడింగ్ కార్పొరేషన్ ఏది అంటే ఎన్టీపీసీ. మనకి ఇది ఈఎంఎస్ నుంచి ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈఎంఎస్ అంటే ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి మనకి ఇది ఒక ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా పొందిందనమాట. సో ఈ సర్టిఫికేషన్ ఏ ఇండస్ట్రీస్ అండ్ ఏ సెక్టర్స్కి మెయిన్గా ఇస్తారంటే ఏవైతే కొన్ని నార్మ్స్ ఫాలో అవుతాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చారు, వీళ్ళు ఒక
ప్రోయాక్టివ్ అప్రోచ్ ద్వారా మనకి న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అండ్ రీసోర్సెస్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇది ఫాలో అవుతుంది కాబట్టి దీనికి ఈఎంఎస్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి రామగుండం ప్లాంట్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని అటెంప్ట్ చేయండి. అండ్ వీడియో ఇప్పటికే చాలా లాగ్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.